హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా గార్డెన్లో సరదాగా కొన్ని మొక్కలు చూద్దామా. అలా చూస్తూ ఏమైనా కూరగాయలు వచ్చాయేమో, ఫ్రూట్స్ వచ్చాయేమో హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మొక్కల్లో, చెట్లలో పిచ్చి మొక్కల్లో అయితే దాక్కొని ఉండింది దోసకాయ చెట్టు. దానికైతే ఒక కాయ వచ్చింది. చూద్దాం ఇంకా వచ్చాయేమో. దీన్నైతే కోస్తున్నాను. బాగుంది కదా. ఇదైతే ఆంధ్రాలో ఇలాంటి కాయలే దొరుకుతాయి కదా, మాకు కర్ణాటకలో అయితే ఇట్లా దొరకవు, పొడవుగా ఉంటాయి, చారలు చారలు ఉంటాయి కదా, అవి అయితే దొరుకుతాయి. ఇవి అస్సలు దొరకవు. ఇంకా చూద్దాం ఉన్నాయేమో, ఇంకా దొరుకుతాయేమో. ఇద్దండి ఇక్కడైతే ఇంకొకటి దాక్కుని ఉంది, దీన్ని కూడా కోసేసుకుందాము. దోసకాయతో సాంబార్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. దోసకాయ మునక్కాయ లేకుండా సాంబార్ అస్సలు బాగోదు కదా. ఇవి రెండు ఉంటేనే సాంబార్కి టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం పచ్చిగా ఉంది, 1-2 రోజుల నుంచి కోసేసుకున్నాం కదా, ఇంకొకటి 2 రోజుల నుంచి చేసుకుంటే బాగుంటుంది సాంబార్ అయితే. ఇదండి పక్కనే మల్బరీ చెట్టు అయితే ఉంది. కాయలు అయితే చాలా వచ్చాయి, కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి. పండువైతే కొన్నే ఉన్నాయి, అయినా కోసుకుందాం. పుల్లగా ఉంటాయి అంతే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మల్బరీ హెల్త్కి కూడా చాలా మంచిది, చిన్నపిల్లలకి అట్లా. ఇదిగోండి గాలి చూసారా, చెట్లు ఎలా ఊగుతున్నాయో గాలికైతే. ఫుల్గా వర్షము గాలి ఎక్కువ ఉంది. ఇదిగోండి గాలి, చెట్లు చూసారా ఎట్లా ఊగిపోతున్నాయో. నేనైతే మల్బరీ కాయలు అయితే కోస్తున్నాను, కొన్నే వచ్చాయి పండినాయి. పచ్చివి కూడా కోసుకున్నాను కొన్ని, అయితే పుల్లగా ఉంటాయి కానీ బాగుంటాయి, నాకైతే ఇష్టం. ఎక్కడున్నాయా అని కోస్తూ ఉన్నాను, చూసి ఎత్తుక్కొని చూసి పెట్టుకుంటే మళ్ళీ రేపు అలా వచ్చినా పండుతాయి కదా, అప్పుడైనా కోసుకోవచ్చు. మల్బరీ అయితే చిన్న చెట్టు, ఇది కూడా చూసారా, కానీ కాయలు బాగా వస్తాయి. ఇప్పుడు సీజన్ కొంచెం అయిపోయింది కదా, అందుకు తక్కువ ఉన్నాయి. 2 months బ్యాక్ అయితే చాలా బాగా వచ్చాయి. కింద అయితే వర్షాలకి ఫుల్గా పిచ్చి మొక్కలు అయితే వచ్చినాయి. గడ్డి చూసారా ఎంత వచ్చిందో చుట్టుపక్కల. కోసుకొని వెళ్ళిపోదాము. ఇదిగోండి 2 దోసకాయలు అయితే 2 కాయలు వచ్చినాయి. ఊరికే ఉన్నాయేమో చూద్దామని వచ్చాము, కానీ 2 కాయలు దొరికినాయి. సాంబార్ చేసుకోవచ్చు రేపు. ఇదోండి దారిలో అయితే జామకాయ చెట్టు కూడా ఉంది, దీన్ని కోసేసుకొని వెళ్ళిపోదాం. జామకాయలు కూడా పచ్చిగా ఉన్నాయి, కానీ 2 కాయలు అయితే ఇవి కూడా వచ్చాయి. జామకాయలు కూడా చిన్న కాయలైనా మంచిది, స్వీట్గా ఉంటాయి. ఇదండి ఎక్కువ కొంచెం పండినాయి, కలర్ వచ్చినాయి అంటే పురుగులు ఉంటున్నాయి ఈ సీజన్లో. ఎందుకో వర్షాలకో ఏమో తెలియట్లేదు, పురుగులు ఉంటున్నాయి. అందుకే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోసుకొని తినేయాలి. డైలీ కోస్తూనే ఉంటాను. 2 దొరికినాయి జామకాయలు కూడా. ఇవి తీసుకొని పక్కనే సపోటా మొక్క అయితే ఉంది, చూద్దాం. మొక్క కాదు చెట్టే అది కూడా, కానీ కాయలు ఉన్నాయో లేవో చూడాలి. చూద్దాము, గట్టిగా పచ్చి ఉన్నాయో పండినయో. ఇంకా జామకాయలు ఉన్నాయేమో అని చూస్తున్నా, కానీ దొరకలేదు. 2 దొరికినాయి జామకాయలు అయితే. 2 దోసకాయలు 2 జామకాయలు దొరికాయి. సపోటాలు చూసారా బాగుంటాయి, చాలా పెద్దగా వస్తాయి ఇవి కూడా. సీజన్లో అయితే పెద్దగా అయితే, ఇప్పుడు అంతేం లేవు, కొన్నే ఉన్నాయి. చూసారా చాలా తక్కువ, అక్కడొకటి అంతే ఉంది, ఎక్కువైతే లేవు. చూసారా ఇది పెద్ద చెట్టు ఏం కాదు, చిన్నదే. కాయలు అయితే చాలా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.